ఒక రకంగా బండి సంజయ్ అంటే మాస్ లీడరు, బీజేపీ స్థాయికి వచ్చిందంటే అతని వల్లనే కారణం అని చెప్పి అందరం అనుకుంటున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఒక్క బండి సంజయ్ ని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు? ఆయన కేవలం ఒక పెద్ద నాయకుడే కాదు, హిందూ మత సంబంధించిన పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదిస్తారు. ఇది బయట నడుస్తున్నటువంటి చర్చ. అది నిజంగానే బ్లాక్ మెయిల్ చేసిన అది నా స్వార్థం. ఓరా బై నువ్వు వద్దు మా పార్టీలా అని చెప్పి సస్పెండ్ చేసిన తర్వాత కూడా బీజేపీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకేంటి? వద్దు అని వాళ్ళు సస్పెండ్ లెటర్ ఇచ్చినారు కదా, మీకేం అవసరం? విమర్శ ఏడొచ్చింది ఏంటంటే మహిళలు ఎందుకు ఎంటర్ అయినారు మధ్యలో? వ్యక్తిగత దూషణలకి మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? అది చేస్తే ఐఎమ్ రెడీ. చెప్పులతో వాళ్ళు కొట్టుడు కాదు, నేనే కొట్టు. 11 గంటలకు నాతో డిస్కషన్ ఉంటుంది ఒక మహిళ. ఫైనల్ గా బీజేపీ పార్టీకి ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ షాదియా. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నేను గిరీష్ దారమోని చిత్రగుప్త్ ఛానల్ అన్న వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు, ఆయన బీజేపీ కరుడు కట్టినటువంటి కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో పనిచేసి సో కాషాయ తత్వంని పట్టుకొని ధర్మబద్ధంగా ఛానల్ నడుపుతూ బీజేపీ కోసమే ఛానల్ పెట్టిండు, బీజేపీ కోసమే ఛానల్ నడుపుతున్నాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో రకరకాల కాంట్రవర్సీస్ కూడా మాట్లాడుతా ఉన్నారు. చిత్రగుప్త్ ఛానల్ తరపున నడుస్తా ఉంది. అసలు ఎవరి గిరీష్ దారమోని మామ అనుకుంటూ ఫస్ట్ నుంచి కూడా పాదయాత్ర దగ్గర నుంచి కూడా బండి సంజయ్ కి అత్యంత సన్నిహితుడుగా తిరిగినటువంటి ఈ వ్యక్తి సడన్ గా వాళ్ళతో ఉన్నటువంటి పంచాయతీలు ఏంటి, అంతగనం ఇంటికి వచ్చి కొట్లాడే వరకు, అంటే కొట్టే వరకు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఏంటి అడిగి మనం తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అంటే ఇటువంటి పరిస్థితిలో మిమ్మల్ని కలుస్తాను అని నేను అనుకోలేదు. అంటే ఫస్ట్ టైం నేను మిమ్మల్ని మీట్ అయ్యాను. మీ ఫేస్ అంటే చూస్తుంటే మీరు కూర్చునే ఓపిక కూడా లేదు, బట్ చాలా దాడి చేయడం జరిగింది. అంటే అంత కోపం ఎందుకు వాళ్ళకి? మీరు లైక్ చెప్పుల దండ వేసి కొట్టి అంత క్రూరత్వంగా వచ్చి తీసుకెళ్లే అంత కసేముంది మీ మీద? దీన్ని నేను కొంచెం ట్విస్ట్ చేసి మాట్లాడతాను, ఎందుకంటే మీరు నా ఇంట్రొడక్షన్ అట్లా ఇచ్చారు కాబట్టి. అంత కోపం వాళ్ళకు దేనికి అని అనే బదులు అసలు ప్రేమ ఎందుకు తగ్గింది అని అనేది వాళ్ళు చెప్పాలి. నా మీద నేను ప్రేమ మనిషినే కదా. నేను ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే మాట్లాడినా. సాక్షాత్తు ఇప్పుడు మీరు నా ఇంట్రడక్షన్ కూడా అట్లనే ఇచ్చిండ్రు, నేను కాషాయ కార్యకర్తని అన్నట్టు ఇచ్చిండ్రు. సో నేను కార్యకర్త అని చెప్పుకున్నప్పుడు నా మీద ద్వేషం ఎవరికి ఉండదు. సో కోపం ఎందుకు వచ్చింది అని అనే దాని బదులు నేను వాళ్ళనే అడుగుతున్నా మీ ద్వారా, మీ సాక్షిగా, నా మీద అసలు ప్రేమ ఎందుకు తగ్గింది? నీకు తెలియదా? నాకు తెలిస్తే ఎందుకు తగ్గిందో నీకు తెలియదా? నేను అదే అడుగుతున్నా. నేను రివర్స్ అడుగుతున్నా అన్న, ఎందుకు తగ్గింది అంటే ఫస్ట్ నుంచి కూడా బీజేపీతో అందరితో కలిసిపోయాను, బీజేపీలో పార్టీ తరపున ఒక మంచి వాయిస్ అయినవు, ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళినావు. కానీ తర్వాత క్రమక్రమంగా కొద్దిగా ఎందుకో దారి తప్పిందా చిత్రగుప్తు ఛానల్? వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నావా ఎవరిపైన? లేకపోతే ఇప్పుడు అసలే బీజేపీలో రకరకాల గొడవలు నడుస్తున్నాయి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గం అయిపోయింది. మిగతా వర్గాలన్నీ నేను ఉసిగొలిపి బండి సంజయ్ మీదకి వదిలినాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుతా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి యాక్చువల్ గా. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకు మీకు బండి సంజయ్ చాలా క్లోజ్, పాదయాత్రలో బాగా కలిసి తిరిగినారు, మీ ఇంటికి వచ్చిండు, గెలవడానికి కూడా ఒక రకమైనటువంటి కారకుడు అయినావు. మరి అంత పెద్ద వ్యక్తి, ఒక రకంగా బండి సంజయ్ అంటే మాస్ లీడరు, బీజేపీ స్థాయికి వచ్చిందంటే అతని వల్లనే కారణం అని చెప్పి అందరం అనుకుంటున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఒక్క బండి సంజయ్ ని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నావు? మీరు 2-3 ప్రశ్నలు చాలా అడిగేసాను నేను అసలు యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఉన్నాయి క్వశ్చన్స్. నా మెమరీ నేను టెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీరు బీజేపీలో వర్గాలు ఉన్నాయి అని అన్నారు. నేను దాన్ని ఏమంటా అంటే బీజేపీలో వర్గాలు లేవు శ్రావ్య గారు, బీజేపీలో వజ్రాలు ఉన్నాయి. వజ్రాలు ఉన్నాయి. వజ్రాల మెరుపు తగ్గింది, లైట్ పడతలేదు. అంధకారంలో డైమండ్ అయితే మెరవదు. సో లైట్ పడేటట్టు చేయాలన్నది నా బాధ. ఆ వజ్రాల మెరుపు ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద లైట్ పడితేనే రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఆ లైట్ పడేటట్టు నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. మీ సెకండ్ క్వశ్చన్, గెలుపుకు కారణమైన నువ్వు అని అంటే నేను ఒక తుచ్చ ప్రాణి, నేనే ఆయన గెలుపు కారణం కాదు. బండి సంజయ్ అని మీరు పేరు తీసుకున్నారు కాబట్టి ఆయన కేవలం ఒక పెద్ద నాయకుడే కాదు, బలమైన నాయకుడు కూడా.
ఇది నేను ఎన్నోసార్లు ఒప్పుకున్నా. నేను ట్వీట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళే నన్ను ఇప్పుడు ట్రోల్ కూడా చేసిరు. నాకు నిన్న పెట్టిరు, రాత్రి పండుకునేటప్పుడు చూసిన. వాళ్ళే గిరీష్ అప్పుడు ఇట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండు అని. అది వాస్తవం. నేను వెనకకు కూడా ఏం తీసుకుంటలేను. బలమైన నాయకుడు, ఉట్టి పెద్ద నాయకుడే కాదు, బలమైన నాయకుడు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, విమర్శ ఏడొచ్చింది అని అంటే, పార్టీ ఇంపార్టెంటా ఒక మనిషి ఇంపార్టెంటా? మీరే చెప్పు. పార్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు పార్టీలా ఒక విమర్శ జరగలేదని అంటే కార్యకర్తలు కింద కన్ఫ్యూజ్ అవుతారా కారా? ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఏ రకంగా విశ్లేషిస్తాం? రాజకీయాలలో కాకిని గద్ద, గద్దను కాకి చేసే తత్వం ఖచ్చితంగా ఉంటది. కోట్లలో ఆర్గ్యుమెంట్ ఎట్లుంటదో అని అనేది తర్వాత విషయం. కానీ ఈ రోజు రాజకీయాలలో ఇది గద్ద కాదు, ఇది కాకే అని అంటే కాకే అని చెప్పి దానికి పలు మీడియా ఛానళ్ళు అవి, ఐ మీన్ ఎవ్రీబడి ఈజ్ అబ్సల్యూట్లీ లెస్. మీలాగా దాన్ని చీల్చి చెండాడి డయాగ్నాస్ చేసి దాన్ని పెట్టాలని అంటే అది అందరి తరణం కావచ్చు. సో నేనేమంటున్నా, సబ్జెక్టు వైజే విమర్శ జరిగింది. వెదర్ ఇట్ మే బి మన ఒక చిన్న విషయమే తీసుకోండి, మొన్న జరిగిన సంఘటన ఆర్ ఈ సంఘటన ఇట్లుందా అట్లుందా దాని మీదనే చర్చ జరిగింది తప్ప ఇక్కడ వ్యక్తిత్వం ఎక్కడ కూడా పోర్ట్రేలో లేదు లేదా అంటారు. మీరు నా వీడియోలు నేను పెడతా. వ్యక్తిగతంగా చాలా సార్లు మాట్లాడిండ్రు, నేను కూడా చూసిన. లేదని ఎట్లా అంటారు మీరు? నేను అదే చెప్తున్నా. ఆ వీడియోలు కనబడట్లేదు మీ ఛానల్, ఎప్పుడు సవ్వాలే లేదు. యాక్సెస్ ఇస్తా, మీకు యాక్సెస్ ఇస్తా. నేను ఏమంటున్నా, ఇప్పుడే మీకు యాక్సెస్ ఇస్తా. మీరు స్క్రీన్ షాట్ చేసి ప్రజలకు పెట్టు. గిరీష్ గారు ఏమన్నా ప్రైవేట్ లో పెట్టిండని 5600 వీడియోలు 5500 వీడియోలు ఉంటాయి. చిత్రగుప్త్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా బ్లాక్ చేయలే, ప్రైవేట్ లో పెట్టలే. అన్లెస్ చిత్రగుప్త్ ఇప్పటి వరకు బ్లాక్ చేయలే, కానీ చిత్రగుప్త్ ఒక బ్లాక్ మెయిలర్. అవును, హిందూ మత సంబంధించిన పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదిస్తారు. ఇది బయట నడుస్తున్నటువంటి చర్చ. అది బీజేపీలో కావచ్చు, లేకపోతే మీరు బీజేపీ తరపున స్టాండ్ బై తీసుకొని మాట్లాడుతున్నందుకు వేరే పార్టీస్ యొక్క దూషణ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు? మీరు నిజంగానే బ్లాక్ మెయిలర్? నేను యాక్సెప్ట్ చేస్తున్నా, బ్లాక్ మెయిలర్. కాషాయ కార్యకర్తల మనసు ఎందుకు దోసుకోవద్దు, నువ్వు ఇస్తావా ఇవ్వవా నీ మనసు అనేది బ్లాక్ మెయిలర్. దోచుకునే బ్లాక్ మెయిలర్ మీరే, డబ్బులు దోచుకునే బ్లాక్ మెయిలర్ కాదు. నేను నా సొంత డైలాగ్ నేనేం చెప్తలే. మీరే నా ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు కాషాయ యోధుడు, కట్టర్ కాషాయ కార్యకర్త అని చెప్పారు. నేను బ్లాక్ మెయిల్ చేసిన. నువ్వు కాషాయానికి ఎందుకు వేస్తావా ఇవ్వవా? బ్లాక్ మెయిల్ చేసిన. అది నా స్వార్థం. నా స్వార్థం ఈయనే ఆగిపోయింది. నేను వాళ్ళలాగా ఆడదుంకి ఈడదుంకి నేను చేయలే. డే 1 నుంచి నా ఛానల్ కూడా చెప్తున్నా శ్రావ్య గారు, నేను జనరల్ ఏ ఛానల్ జనరల్ గా చెప్పా, విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ ఏమంటారు, ఆ రోజే పుట్టిన దినోత్సవం విజయదశమి. ఆనాడు పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్ జీ భగవత్ గారి స్పీచ్ డీకోడ్ చేసుకుంటా పురుడు పోసుకుంది నా ఛానల్. ఈడికేని సిద్ధాంతంగా మేము బీజాలు నాటినాం. సో మా ఐడియాలజీ ఏందో తెలుసు. సో ఆ కనెక్ట్ నే తయారు చేయడానికి ప్రయత్నం చేసినాం. ఈ తరుణంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటది. ఆ పర్సెప్షన్స్ కి నేను అన్నిటికీ ఆన్సర్ చేయాలని అంటే మేబీ నాకు కుదరకపోవచ్చు. బట్ సమ్ పర్సెప్షన్స్ హ్యావ్ టు బి కిల్డ్. ఇప్పుడు మీరు అడిగినట్టు నేను ఆ పర్సెప్షన్ ని కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నా స్వార్థం కాషాయం. ఇంత జరిగినాక కూడా గిరీష్ నువ్వు గదే మాట మాట్లాడతావని మీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే ఇప్పుడు కూడా నేను గదే మాట్లాడేసిన. మీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇచ్చేసిన. ఈయన దగ్గర అంటే క్వశ్చన్ మీరే వేసుకోండి, ఆన్సర్ మీరే వేసుకోండి. అంటే మీరు చేసిన డైలాగులు భయం వేసి నేను ముందే నేను అడిగిన తప్ప మీరు అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. అంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ జోక్. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఏదో టార్గెట్ చేయలే. నేను, మీరు అన్నారు మామ అని అన్నారు, నేను ఆడ కూడా పేరు డైరెక్ట్ గా తీసుకోలే, మామానే అన్నా. ఫస్ట్ నుంచి కూడా మీరు ఆయనని మామ అనే పిలుస్తారు కదా. మామ అనే పిలుస్తారు, మామ అనే కలుస్తారు, మామ అనే తలుస్తారు. బా, ఇన్ని ప్రాస డైలాగులు వచ్చినాయి. సో అన్ని మామ అనే నడిపించుకుంటూ మొత్తానికి మామ పక్కన ఒక కామా పెట్టేసినారు. ఫుల్ స్టాప్ మాత్రం రావట్లేదు. ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఇది చూస్తా ఉంటే మీ ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇద్దరు వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నారు. సో మధ్యలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి మీకు మద్దతు పలికి, లేకపోతే ఇంకొంతమంది మీడియా ఛానల్స్ మాట్లాడి మధ్యలో మేమే పిచ్చోళ్ళం అవుతామేమో అని అనిపిస్తాను. ఏంటి ఆ వ్యక్తిగత కక్షలు ఏంటి? వ్యక్తిగత కక్షలు అయితే లేవు. పార్టీ లైన్ అయితే కనబడట్లేదు ఇక్కడ. చెప్తా, ఆడికే వస్తా, పార్టీ లైన్ కాడికే వస్తా. వ్యక్తిగత కక్షలు ఏడలేవు. టు బి వెరీ ప్రిసైజ్, లెట్ us హిట్ ద బుల్స్ ఐ. డైరెక్ట్ టార్గెట్ కొడదాం. ఘాటైన విమర్శ గిరీష్ దగ్గరికే వచ్చింది, మిగతా వాళ్ళ పైన రాలే. ఎప్పుడు వచ్చింది? లెట్ us గో విత్ ది డేటా. గద్దరన్న విషయంలో వచ్చింది ఘాటైన విమర్శ. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా. నేనేమంటా, మీకు నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మనుషులంగా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మనుషులమే కదా. ఐడియాలజికల్ గా నాకు ఇష్టం ఉండకపోవచ్చు కొంతమంది. ఇక్కడ నేను పాయింట్ తీసుకొస్తా. పార్టీ లైన్ అనేది పెద్ద, ఇండివిజువల్ లైన్ అనేది నెక్స్ట్. ఇండివిజువల్ లైన్ తో పార్టీని కాంప్రమైజ్ చేయవద్దు. ఈ లైన్ నాది అని అనేది అంటే
ఇట్ ఇస్ సంథింగ్ దట్ నేనే పార్టీ నేనే అని అనేది ఒకటి తత్వం వస్తుంది చూడు, అక్కడ కార్యకర్త కన్ఫ్యూజ్ అవుతాడు అని అనేది మనం జర తీసుకున్నాం, ఇదే ఫ్రేమ్ చేసినాం. అవార్డు విషయంకి వచ్చినప్పుడు అవార్డు అనేది ప్రభుత్వం కూడా దియేశ్రావు గారు కమిటీ ఉంటుంది, దానికి ప్రభుత్వం ఎండార్స్ చేస్తుంది. సో మన వ్యక్తిగత అభిప్రాయాలు అక్కడ పనిచేయాలి. ఇది మనం మాట్లాడినాం అనుకోండి, క్యాడర్లో ఏం పోతుంది, ఒక అట్టర్ కన్ఫ్యూజన్ పోతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీకు చెప్పిన. నౌ ది సెకండ్ పాయింట్ ఈస్, మొన్న రీసెంట్ ఆ దొంగ నోట్ల కథ ఏదో పంచాయతీ, ప్రభుత్వాలు వేరేటోడు మనని దూషెత్తే కంటే ముందు అరే నాకు ఉన్నదిరా నాయన, నాకు తెలుసు ఈ ఛాలెంజెస్ ఏందో అని చెప్పే ప్రక్రియ నేను చేసిన. అది మాట్లాడింది ఈయన కదా. సరే వేరే ఎవరైనా నాయకుడు ఏదైనా మాట్లాడినరా? మాట్లాడలే కదా. మీరు వేసిన ప్రశ్నకే చెప్తున్నా. సో ఇక్కడ మీకు వ్యక్తి కనిపించిందా, సమస్య కనిపించిందా? నాకు సమస్య కనిపించింది. నాకు వ్యక్తి వెనకాల సమస్య కనిపిస్తుంది. నేనేమంటున్నా, మీరు వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం సమస్యలు ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నా, ఆయన మంచి మాట్లాడినప్పుడు కూడా మేము మంచి అని అన్నాం కదా. ఇదే గిరీష్ ధరముని అనేటోడు ఆయన నాకు వ్యక్తిగత ఇష్యూనే ఉంటే, ఆయన నిజంగానే నాకు టార్గెట్ చేయాలని ఉంటే పార్లమెంట్ లో నేను కొంతమంది క్యాంపెయిన్ చేయాలి. ఎట్లా అంటే 8 మంది ఎంపీలు ఇప్పుడు ఎవరైతే గెలిచిరో కొంతమంది ఎంపీలు నేను పేర్లు కూడా తీసుకోలేదు శ్రావ్య గారు. అట్లాంటి నేను వాళ్ళకి దూరం ఉన్నానా? వాళ్ళతో నాకు ఏమైనా పడరాదా? అట్లా కాదు కదా. ఈయన నేను భుజాన్ని వేసుకున్నా కదా. దానికంటే ముందు కూడా నేను విమర్శ చేసిన కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక నేను విమర్శ చేసిన. మీకు ఈ 2 టాపిక్లే కనబడుతున్నాయి అందరికి. అసెంబ్లీ తర్వాత కూడా నేను విమర్శ చేసిన. ఇదే ముచ్చట్లు నేను ఆ రోజు కూడా మాట్లాడినా. నేను అనేది ఏంటంటే, కాషాయ జెండాల మేము భారతీయ జనతా పార్టీ అనే మేము అని చెప్పి ప్రమాణ స్వీకారం అని అంట. అది ఇప్పుడు గిరీష్ ఒక్కటి గెలిస్తే అవుతుందా? 119 కాన్స్టిట్యుయెన్సీలలో ఏదైతే సంఖ్య రావాలో ఆ సంఖ్య వస్తేనే మీరు పార్టీలో గెలుస్తారు. ఇగో నా స్వార్థం ఇది. ఈడ బ్లాక్మెయిల్ చేయాలంటే చేస్తా, ఈడ చేయాలనంటే అట్లాంటప్పుడు ఆయన ఒక్కడే లేడు కదా, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను అదే అంటే ఇప్పుడు మిగతా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రాజా సింగ్ గారు ఉన్నారు, ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, పార్టీలో ఇంకా మిగతా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళెవ్వరు కూడా లైట్ పార్టీని వెలిగించడానికి వెలుతురులోకి తీసుకురావడానికి అనిపించలేదా? మీకు ఈయన ఒక్కడే వెలుతురులోకి తీసుకురావాలని అనిపిస్తుందా? మిగతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, బండి సంజయ్ అనే ఒక వ్యక్తిని పార్టీ కావాలని అధ్యక్ష పదవి తీసేసింది. బండి సంజయ్ ఉండుంటే అధ్యక్ష పదవి డెఫినెట్ గా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అట్లీస్ట్ 30 స్థానాలను గెలుచుకునేదని టాక్ బయట. అంటే నాతో సహా నేను కూడా చాలా సార్లు దీని గురించి మాట్లాడినాను, మీరు కూడా అభిప్రాయపడ్డారు, మీరు కూడా 1-2 సార్లు మాట్లాడినారు ఈ విషయం గురించి. ఓకే, కానీ దాని తర్వాత ఆయనని తప్పించిన తర్వాత పార్టీ మొత్తం కూడా వెనుక పడిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి బండి సంజయ్ ఉంటే మేము ఉండమన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే వెనకాల ఉండి నడిపిస్తున్నారు. మీకు డబ్బులు ఇచ్చింది వాళ్ళే, వాళ్ళకి వీళ్ళకి పడట్లే అని చెప్పి ప్రథమంగా నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన. సో మెయిన్ దీని వల్లనే మీరు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అనేది టాక్ ఒకటి. దీని తర్వాత ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది చెప్పినాక మీరు ఇప్పుడు ఏమని అన్నారంటే, ఆయనని తీయడం వల్ల అని మీరు అన్నారు కదా. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడా ఎండార్స్ చేయలే ఈయన వల్ల అని. భారతీయ జనతా పార్టీ జర అర్థం కావాలంటే శ్రావ్య గారు, ఒకటి కార్య పద్ధతి అని ఉంటది. కార్య పద్ధతి అన్నది ఒకటి ఉంటది. నేను అలా డీటెయిల్ గా పోదలుచుకోలే, టాపిక్ డైవర్ట్. ఈ కార్య పద్ధతితోని నిర్ణయ ప్రక్రియ వస్తుంది. ఇది మాతృత్వ సంస్థ నుంచి మేము డిరైవ్ చేసుకుని ఉంటాం. కార్య పద్ధతి, నిర్ణయ ప్రక్రియ, ఇంక్లూసివిటీ, నిర్ణయ పద్ధతి అండ్ నిర్ణయ పద్ధతి అంటే డెసిషన్ మేకింగ్. అండ్ మోర్ ఓవర్ దో ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ది సబ్జెక్ట్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇక్కడ ఎట్లుంటది అంటే, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ప్రెసిడెంట్ ఉన్న టీంకి ఒక ఇంక్లూజివిటీ అనే తత్వం. అందుకే భారతీయ జనతా పార్టీలా వ్యక్తిత్వ పూజ లేదు, కుటుంబ పూజ లేదు. ఏదంత ఉన్నది అంటే సిద్ధాంత పూజ ఉన్నది, భరతమాత పెద్దకు పీట ఉన్నది. ఇదే 2 దగ్గర నడిచింది. నౌ కమింగ్ డైరెక్ట్లీ టు యువర్ క్వశ్చన్. గిరీష్, నువ్వు ఆయన జరిపినందుకు నువ్వు బాధపడ్డావు అని అంటే, బాధ ఖచ్చితంగా అందరం పడతాం, పడమని అంటలేం. సడన్ గా చేసిరు అనేది అది అధిష్టానం తీసింది. గిరీష్ గారు తీసిండా, శ్రావ్య గారు తీసిరా, నేను చెప్తే తీసిరా, మీరు చెప్తే తీసిరా? భారతీయ జనతా పార్టీలో ఎవడో కోన్కిస్క గొట్టం చెప్పగానే అయిపోతుందా? నిర్ణయం చేసిరు ఒక పెద్దలు, వాళ్ళ నిర్ణయం మనం కట్టుబడి ఉండాలన్నా వద్దా? అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. అది నాకు చెప్పేది, గిరీష్ నీకు నేను ఇప్పుడు తీస్తున్నా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అయితే నాకైతే ఫోన్ చేయలే. నేను ఎక్కడ కూడా ఈయన ఉంటే మంచిగా ఉంటుందని చెప్పలే, ఈయన లేకపోతే గలీజ్ ఉంటుందని కూడా చెప్పలే. నేను న్యూట్రల్ క్యాండిడేట్. మీరు చెప్పిండ్రు, గిరీష్ నేను ఎలా దాల్ కిచిడి వండినా తింటా, గిరీష్ నేను ఎలా వెజ్ పులావ్ వండినా నేను తింటా, నేను కార్యకర్త. నేను డెసిషన్ మేకింగ్ లో నేను లేను. నేను డెసిషన్ మేకింగ్ లో లేనప్పుడు ఇది ఏం జరిగింది అని అన్నది నాకు వర్తించదు. బట్ అయినా మీకు నేను ఏం చెప్తున్నా, ఒక కులబద్ద చెప్తున్నా, వాట్ ఈస్ ద క్వాలిటీ. నౌ ఆయన ఉంటే ఒక 30 సీట్లు గెలుస్తుండే అన్నది ఒక లాజిక్.
ఈ లాజిక్ ఏదైతే ఉందో ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ కాంట్రవర్షియల్. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన ఎలక్షన్ కంటే ఒక 3 నెలల ముందు పక్కకు జరిగినారు. అంటే ఆయన దిగిపోయినరు, కిషన్ రెడ్డి గాన వచ్చిండ్రు. 3 నెలల ఎలక్షన్ మొత్తం చేంజ్ అయిపోతుందా అండి? 3 నెలలనైతే ఎలక్షన్ మొత్తం కంప్లీట్ గా తక్తే పలట్ గా, సఖ్త్ పలట్ గా, తజ్బే పలట్ గా, తజుర్బా పలట్ గా, ఇట్లుండదు కదా. అబ్సల్యూట్ గా మీరు చేసిన కార్యాలు అన్ని ఉంటాయి. నేనేమంటా అంటే, మనం ఇంతగానం రగడ రభస చేసినా సామాన్యుడి మనసు దగ్గర ఏనో ఒక లోపం ఉన్నది, అది మనం ఛేదించలేకపోయినాం. అందుకే ఆ మ్యాండేటు మనం ప్రత్యామ్నాయం, బై ఎలక్షన్ అయితే మేమే గెలిచినాం, ఈ ఎలక్షన్ అయితే మేమే గెలిచినాం, ఎక్కడ చూసినా ప్రత్యామ్నాయం బీజేపీ అని సడన్ గా టిస్ట్ ఎందుకు అయింది? ఆ నాజుక్ చీజ్ ఏదైతే ఉంటుందో, ఆ పర్సెప్షన్, ఆ సామాన్యుడిది మనం క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇది ఓటమికి కారణం. వ్యక్తితోనే. ఇప్పుడు నేనేమంటా స్వరావ్య గారు, సింపుల్ గా, అగరు పైసలతోనే రాజకీయాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ప్రైమ్ మినిస్టర్ కావాలి కదా, నరేంద్ర మోడీ ఎట్లా అయిందండి? కరెక్టా కదా? రాజకీయాలంటే లక్షణాలు, లక్షలు కావు. ఈయన కాంట్రిబ్యూషన్ పార్టీలో లేదా, నెక్స్ట్ ఆడికే వస్తుంది. ఏందనంటే ఈయన ఉంటే గెలుస్తుండే కదా, నేను లేదని విన్నాడనలే. కాకపోతే అధికారంకి తీసుకొచ్చే అంట ఉండేనా అంటే రిజల్ట్ మీ ముంగట్నే ఉన్నది. మరి మీ పాటల గోల్ ఏంది? ఏ పాటల గోల్? పాట పాడినారు కదా, మీరు ప్రిసైజ్ గా చెప్తే పాడండి. అసలు ఇప్పుడు వస్తుందా పాట? ఏ పాట? మీరు చాలా పాటలు పాడినరు, పాట అనగానే మీకు టచ్ అవ్వాలి కదా. ఏ పాట గురించి నేను అడుగుతున్నా అనేది. నేను ఏమంటున్నా, పాటలు నేను వాడినా, నేను ఎన్నో వాడినా, మస్తు వాడినా. ఇంకా పాటలలో కొన్ని లిరిక్స్ చేంజ్ చేసి కూడా వాడినా. సరే, ఆ లిరిక్స్ చేంజ్ చేసింది ఒకటి పాడండి, మీరు నాకు మంచికి ఒకటి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీకి, దాడికి కారణమైన పాట అట్లా అంటారా? సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు, నేను ఇంకా చూడలే. ఈ ట్విట్టర్ లో గోల్ ఏంటి, మీ వీడియోలు ఏంటి? పాట మీరు అన్నారు కదా శ్రావ్య గారు, నేను అన్ని పాటలు వాడినా, ఇది ఒక్కటి అన్నది కాదు. నేను ఇప్పుడు ఏమన్నానంటే, ఒక పాట వాడతా, అది నాకు వర్తిస్తుంది అని చెప్పి మీరు ఏమన్నా లోకస్ స్టాండ్ పెట్టుకోగలుగుతారా? లేదు. లోకస్ స్టాండ్ పెట్టుకోగలుగుతారా? జనరలైజ్డ్ గా పాడిండ్రు. జనరలైజ్డ్ గానే జరిగిన డిస్కషన్, జనరలైజ్డ్ గా డిస్కషన్ జరిగి దాన్ని ప్రిసైజ్ దానికి తీసుకొస్తే దానికి నేను బాధ్యున్నా. మీరు ఒకసారి చెప్పు, ఐఎమ్ ఆన్సరబుల్ టు శ్రావ్య. అట్లీస్ట్ వెన్ యు ఆర్ డీప్ డైవింగ్ ఇన్ టు ద సిచ్యువేషన్. నేనేమంటున్నా, ఒక డే మీకే నేను అప్పగిస్తా, మీరే డీకోడ్ చేయండి. గిరీష్ ఇది నిజంగానే కాంట్రవర్షియల్ ఉందని అనండి, మీ ద్వారా నేను అందరికి క్షమాపణ చెప్తా. ఇఫ్ యూ ఫీల్ మీరు చట్టం తెలిసిన వాళ్ళు, నేను మీ షోస్ చాలా చూసిన, మీరు ఒక్కొక్కళ్ళని రేంజ్లు వేసుకుంటారు, ఆధారాలు ముంగడ పెట్టినరు, ఏంద్రాబాయ్ అని చెప్పి వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఐ రెస్పెక్ట్ దట్ డేర్నెస్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. ఇది తెలిసిన వాళ్ళు ఇది కరెక్టా రాంగ్ అన్నది మీకు అబ్సల్యూట్గా తెలుస్తుంది. సో ఈ పాట వాళ్ళకు నిజంగానే టార్గెట్ చేసిందా లేదా అని అనేది నేనేమంటున్నా, ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోరు నన్ను, మీరు డీకోడ్ చేయండి, డీకోడ్ చేసి నాకు చెప్పరు. అట్లా ఓకే, సరే. ఇన్ని మాట్లాడుతున్నారన్న, మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ మహిళలు ఎందుకు ఎంటర్ అయినారు మధ్యలో? వ్యక్తిగత దూషణలకి మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? వ్యక్తిగత దూషణ గిరీష్ అనేటోడు ఎప్పుడు చేయలేదు శ్రావ్య గారు. అది చేస్తే ఐఎమ్ రెడీ. చెప్పులతోని వాళ్ళు కొట్టుడు కాదు, నేనే కొట్టుకుంటా. మా అమ్మ కూడా అదే మాట మాట్లాడింది ఇక్కడ, నా కొడుకు అట్లాంటి వాడు కాదు అని పిలిపిస్తా, అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో పిలిపిస్తా, మీరు కూర్చోండి మాట్లాడదాం, ఆడ తప్పు అనిపిస్తే నేనే తంతా అని వాడిని అన్నది. సో కమింగ్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, అది ఇక్కడ నుంచి రావాలా. తను మహిళల పైన నేను దూషించినాను, వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు శ్రావ్య గారు, బెల్లు కొడితే నేను డోర్ తీయాలి, డోర్ తీసినప్పుడు వాళ్ళు లోపలికి రావాలి, దర్వాజా పగలు కొట్టుకొని వస్తారా? ఇది డిస్కషన్ పాయింటా? డిస్కషన్ అంటే ఇది డిస్కషన్. నన్ను మీరు నిలువున డేటా డ్రిల్ చేస్తున్నారు, ఇట్లా కరెక్టా కదా? మీరు డేటా డ్రిల్ చేస్తున్నారు ఓపికగా, మాక్సిమం డేటా తీయడానికి ప్రయత్నం చేస్తారు. నేను డేటా ఇచ్చి మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్. మీరు ఏది చెప్పినా నేను దాన్ని నా యాంగిల్లా ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ప్రజలు చూస్తున్నారు మీ ద్వారా. 11 గంటలకు నాతో డిస్కషన్ ఉంటుంది ఒక మహిళకు, పర్సనల్గా అడుగుతున్నా. 11 గంటలకు డిస్కషన్ ఉంటుంది, అది కూడా 30-40 మందికి ఉంటుందా? బెల్లు కొట్టినాక నేను డోర్ తీయకపోతే డోర్ ధ్వంసం చేసి, ఆ డోర్ ధ్వంసం చేసి, నేను బాత్రూంలో ఉంటే బాత్రూమ్ డోర్ ధ్వంసం చేసి నా మీద అటాక్ చేసేది అంత ఉంటుందా? ఇది మీరు చెప్పండి. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఫైనల్ గా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది? అండ్ ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, పోలీసులు టేక్ ఓవర్ చేసిరా, సపోర్ట్ గా ఉన్నారా మీకు? కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చినారు? కంప్లైంట్ నేను ఎవరి మీద ఇచ్చిన అనేది ఎఫ్ఐఆర్ లో నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేసిన. ఓకే.
అలా పేర్లన్నీ మీకు అబ్సల్యూట్ గా పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్, అది అబ్సల్యూట్ గా మీకు దొరికిపోతుంది. ఉమ్, ఎవరున్నారు అనేది ఇక దర్యాప్తు సంస్థలు చెప్పాలని. ఆరోపణలు మస్తు ఉంటాయి, నేను ఉమ్, మిమ్మల్ని అంటా మీరు నన్ను అంటారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ద సొల్యూషన్ మ్యాటర్స్ మోస్ట్. ఉమ్, వాట్ ఈస్ సొల్యూషన్ అని అంటలేను, వాట్ ఈస్ యాక్చువల్ ఉమ్, ఇన్వెస్టిగేషన్ అయ్యి ఉమ్, అది మ్యాటర్ బాగా అవుతుంది. ఉమ్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎవరి మీద నేను ఆరోపించాలని అంటే ఇక నేను ఆరోపణనే చెప్పగలను. క్లారిటీ లేదు ఎవరు చేశారనేది క్లారిటీ లేదు. ఇప్పుడు మీ మీద ఒక దాడి జరుగుతుందండి, ఆ. దొంగతనం జరుగుతుంది, ఉమ్, మీ మీద అనుమానం ఎవరికైనా ఉందని పోలీసు అడుగుతుందా అడగదా? ఇది అనుమానం మాత్రమే. అవును. గిరీష్ చేసింది లైనా? కాదు. కాదు కదా. దీనిలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఉమ్, ఇది కాదు ఇది కాదు అని అంటే మనం ఎందుకు ఖచ్చితంగా కూర్చుంటాం? పోలీస్ మీకు సహకరించింది అని అంటే మాదాపూర్ పిఎస్ నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ గా నాకు వచ్చింది, సహకరించింది, చేసింది, పెట్టింది, చేసింది. బట్ యాక్షన్లకు దిగలేదు అని అన్నది నా ఆరోపణ. ఉమ్, యాక్షన్లకు immediate దిగి action. అలాని ముందే కొంచెం రిమాండో లేకపోతే అరెస్టో లేకపోతే పోలీసు దూకుడు మొదలెట్టిందిరా అని నాకు తెలిసి ఉంటే ఉమ్, ఈ దాడి అవాయిడ్ అవుతుండనేమో అని అనేది నా ఆలోచన. ఉమ్, అట్లా ఉమ్, అది కాలే, అది జరగలే. ఇక్కడనైతే రాజేందర్ నగర్లో 45 మినిట్స్ ఒక పెద్ద యుద్ధమే జరిగింది కదా. ఉమ్, 100కి ఫోన్ చేస్తే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ వరకు, హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఎవరు రాలే. ఉమ్, వచ్చినా కానీ ఇద్దరే పోలీసు వాళ్ళు వచ్చారు. ఉమ్, ఆ ఇద్దరు పోలీసు వాళ్ళు 30 to 40 మెంబర్స్ మాబ్ని కంట్రోల్ చేయాలంటే నేను మీ చాలా ఇమాజినేషన్ కష్టం. పెడుతున్నా. దురదృష్టం, దరిద్రం, దండయాత్ర అని అనుకోరు మీరు, పోలీసు వాళ్ళని కూడా కొట్టారు. ఉమ్, మళ్ళీ నాతో డిస్కషన్కి వచ్చారు కదా అవును, శ్రావ్య గారు. అవును, పోలీసు వాళ్ళు ఏం తప్పు చేశారు? పోలీసు అయినా కాలు కూడా ఇరిగిందో మళ్ళీ బెనికిందో చూడాలా. ఉమ్, నేనే కానిస్టేబుల్ని 10 సార్లు 2 సార్లు అడిగిన, మంచుకున్నావా బ్రదర్ నువ్వు అని. ఉమ్, ఇంతగానం ఇప్పుడు మీరే చెప్పండి. అవును. అక్కడ ప్యూర్లీ ఫ్రేమ్ ఏమున్నది? గిరీష్ గారు దొరికిండు, మా అమ్మకు డ్యామేజ్ అయింది చెయ్యి, అవును. నా వైఫ్ అది 100% దారుణమైనటువంటి సంఘటన. అట్లా ఇంటికి వచ్చి కొట్టడం అనేది ఇది తెలంగాణలో ఎప్పుడు కూడా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేదు, తెలంగాణలో లేదు. ఎందుకంటే ఇది ఫ్యాక్షనిస్ట్ రాష్ట్రం అయితే అసలే కాదు. సో ఏ రకంగా చూస్తున్నారు పార్టీ తరపున? అంటే బీజేపీ స్టాండ్ తీసుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేశారు కదా, బాధ అనిపిస్తుంది. అంటే మీరు సస్పెండ్ అయిన తర్వాత మీకు హైకమాండ్ నుంచి కానీ లేకపోతే మీ పార్టీ పెద్దలు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా ఫోన్లు చేయడం, మీకు మద్దతుగా రావడం లాంటివి ఏమైనా చేశారు? మద్దతు ఉంటది, ఎందుకు ఉండదు? అంటే ఉమ్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఉంటది. ఉమ్, దే స్టాండ్. ఎవరెవరు అని అనేది సెకండరీ ఉంటది, అవును. ఎవరెవరు ఎందుకు అని అనేది సెకండరీ ఉంటది. ఉమ్, సస్పెండ్ అయినందుకు బాధ అవుతుందా గిరీష్ అని అంటే డెఫినెట్. న్యాచురల్ గా నాకు బాధ అవుతుంది. నా ఇంట్లోకి నన్ను నిలగొట్టిర్రు అని అన్నప్పుడు నాకు బాధ అవుతుంది. ఉమ్. కాకపోతే నేను నా ఇల్లు అది. కానీ పోరా బై నువ్వు వద్దు మా పార్టీలా అని చెప్పి సస్పెండ్ చేసిన తర్వాత కూడా మీకు ఎందుకు మీరెందుకు మళ్ళా అదే స్టాండ్ మాట్లాడుతున్నారు? మీరెందుకు మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు? బీజేపీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకేంటి? ఇప్పుడు వద్దు అని వాళ్ళు సస్పెండ్ లెటర్ ఇచ్చినారు కదా, మీకేం అవసరం? ఇప్పుడు అమ్మ పార్టీ అంటే నా అమ్మ, ఉమ్, జరసేపు బయటికి పో, ఇంట్లో లొల్లి అవుతుంది, నువ్వు జర అలాగ పెట్టుకో, నీ సంసారం నువ్వు అలాగ పెట్టుకో అని అన్నారు. నా అమ్మకి నేను దూరం కావాలా? నా అమ్మ నన్ను విలువదా? ఉమ్, నన్ను పెంచింది కదా, నన్ను ఇంత చేసింది కదా. ఏడ ప్రాబ్లం అయిందో నేను దానికి డ్రిల్ డౌన్ చేస్తా, పోతా అడిగి పోతా. మ్యాటర్ తవా గరమే అని అంటాం మనం, పెంక వేడిగా ఉన్నది. అవును. ఓ ఎందుకు సస్పెండ్ చేసినావు రాబోయ్ అని చెప్పి నేను కూర్చుంటే పంచాయతీలు పెద్దగా ఉన్నాయి. బట్ చెప్తున్నా, ఇది ఒక పంచాయతీ, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఉమ్, అట్లా మన సామెత లెక్క మాట్లాడి, అవును. ఐమ్ రియలీ సారీ, నేను ఎవరిదైనా పేరు ఏ తీసుకున్నాను. ఇట్స్ ఓకే. పంచాయతీ ఇది. ఈ పంచాయతీ ఏందని అంటే అంత పెద్ద సమస్య కాదు నాకు ఇది. నా ఇంట్లోనే కదా. అమ్మా నేను వచ్చినమ్మా దర్వాజ తీయనంటే తీయదా? మళ్ళా ఆ నమ్మకం ఉంది నాకు. టైం సో వచ్చినప్పుడు మళ్ళీ పోతా. వెళ్తారు మీరు అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఏమైనా పావులు కలుపుతారా? మోహన్ భగవంత్ జీని కలుస్తారా? నాకు ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ పార్టీలో ఈ అటాక్ తర్వాత మీ ప్లాన్ ఏంటి ఆఫ్టర్ రెస్ట్? అంటే ఇప్పుడు ఇదంతా కొంచెం సద్దు మణిగిన తర్వాత మళ్ళా మీ ఏమన్నా అనుకున్నది, ఏదైనా ప్లాన్ ఆఫ్ ఏదైనా ఉందా ప్లాన్? ఢిల్లీ ఎందుకు శ్రావ్య గారు, మీకే తెలుసు గిరీష్ క్యారెక్టర్. తెలంగాణ గల్లీ కాఫీయే, ఈ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. మన ఇల్లు గల్లీలలో ఉన్నది, ఢిల్లీ ఎందుకు మనకు? ఢిల్లీ అవసరం లేదు, ఇక్కడనే ఉన్నాం. మనుషులుగా మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అది నా వ్యక్తిగత సమస్య. సస్పెన్షన్ అనేది నాకు పార్టీకి ఉన్న ఒక వ్యక్తిగత సమస్య. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. నాకేమనిపించింది, ఆ టైంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. పార్టీ అప్పుడప్పుడే లోక్సభ ఎలక్షన్స్ గెలవడం, అప్పుడప్పుడే కావడం, అంతర్గత ఇవేమంటారు చేంజెస్ జరగడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అయింది. అది ఎందుకు అయింది, ఎట్లయింది, ఏమైంది, డిసిప్లినరీ ఉంటది, దాన్ని అంతా చూద్దాం. అబ్సల్యూట్ గా దాన్ని చూద్దాం. నా ఇంటికి నన్ను ఎవరు వెళ్ళగొడతారు శ్రావ్య గారు? మీకు నచ్చినట్టు నేను చెప్పాలంటే ఇది నా ఇల్లు,
నా ఇంట్లోకి నన్ను ఎవరు ఎందుకు వెళ్ళగొడతారు? వెళ్ళగొట్టరు కదా. నేను ఒక పెద్ద మనిషిని చూసి వచ్చిన, ఆ సిద్ధాంతాన్ని చూసి ముంగడికి వచ్చిన. ఆ సిద్ధాంతము, ఆ పెద్ద మనిషి గిరీష్ గారు భక్తుడు అన్నాడు, భక్తుడే. గిరీష్ గారు గులామా అని అంటారు నన్ను, ఆ గులామేరా భయ్. నీ లాంగ్వేజ్ లో గులాం అయితే నేను గులాంని, నీ లాంగ్వేజ్ లో నేను భక్తుడిని అయితే నేను భక్తుడిని. బట్ నేనేమంటా, ఆ భక్తి నాకు శక్తిని ఇస్తుంది కదా, ఆమె హ్యాపీగా, నాకు ఇంటర్నల్ హ్యాపీనెస్ ఉంది కదా శ్రావ్య గారు. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో మీరు ఉన్నారు, మీకు ఇంటర్నల్ హ్యాపీనెస్ లేనిది అబ్సల్యూట్ గా మీరు నాకు ప్రశ్న అయ్యారు, నేను సమాధానం చెప్పా, షోనే నడవదు. కరెక్టే కదా. ఇంటర్నల్ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఇంటర్నల్ హ్యాపీనెస్ అక్కడ దొరికింది కదా, నేను గానే మళ్ళీ అక్కడికే పోతా అంటారు. నేను అందులోనే ఉన్నా, నేను అందులోనే ఉన్నా, తీసేసినా మీరు పోలే. అరే నేను అందులోనే ఉన్నా, నేను అదే చెప్తున్నా. అట్లా ఇప్పుడు ఇంకా దీన్ని నచ్చినట్టు చెప్పాలంటే, మీరు ఒక మహిళ కాబట్టి మీకు అర్థమైంది. అప్పగింతలు చేసినంత మాత్రాన నా ఆడబిడ్డని బయటికి పంపించినా, నా ఆడబిడ్డనే కదా, అదే గౌరవం ఉంటది కదా ఆడబిడ్డకు. మీరు ఇంకా జల్దీ అర్థం చేసుకుంటారు, కరెక్టా కదా. సో నేను ఎట్లా దూరం చేసుకుంటా నా తోబుట్టు నేను, కరెక్టా కదా. అది బంధం, ఎందుకు దూరం చేసుకుంటా? మనస్పర్ధలు రావా? నా చెల్లెకి కూడా మస్తు మనస్పర్ధలు వస్తాయి. బట్ దట్ డజంట్ మీన్ మేము ఎడముఖం అయితే పెట్టుకొని పోం కదా. వీల్ సార్ట్ ఇట్ అవుట్, అదో పంచాయతీ అయింది. కానీ మీ విషయంలో ముద్రాజ్ సంఘాలన్నీ కూడా మీకు బాగా సపోర్ట్ చేసి స్టాండ్ బై తీసుకున్నారు. సో ఏ రకంగా చూస్తున్నారు? ఫైనల్ గా ఏం చెప్తారు మీ పార్టీ వాళ్ళకి కానీ, లేకపోతే ఓకే టీవీ ప్రేక్షకులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? క్యాస్ట్ ఈక్వేషన్ మధ్యలో ఎవరో కమెంట్ పెట్టిరండి, నీ జాతి అన్నారు. అట్లా అనగానే అది చిలికి గాలివానలాగా పెద్దగా అయింది. ఇప్పుడే కొంతమంది వచ్చి కలిసిపోయినరు, మీరు సాక్షులైనరు. నేను ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పుకోవాలనంటే నా జాతి ఏందో నా జాతికే తెలియదు. ఇట్లా నేను అయినా నాకు ఆ విజన్, నాకు ఆ థాట్ అది ఎప్పుడు లేదు. నీ 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 అదేమంటారు, నీ ధర్మం ఏంద్రా అని అంటే హిందుత్వ అని అన్నా, నీ జాతి ఏంద్రా అని అంటే భారతీయత అని అన్నా. మా స్లోగన్ కూడా ఇంటికి ఇదే వస్తుంది. మా స్లోగన్ కూడా మేము ఇట్లనే అనుకున్నాం. అంటే మేము అట్లా మెస్మరైజ్ అయిపోయినాం. ఇక అది ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చింది అనంటే ఇచ్చింది. బట్ ఇలా నేను నా టీవీ ఛానల్ సాక్షిగా నా జాతికి కూడా నేను మొన్న క్షమాపణ చెప్పిన. నన్ను ఓనప్ చేసుకుంది ఇలా నా జాతి. నేను ఎప్పుడు చెప్పుకోలే నేను ఫలానా జాతి అని. బట్ నన్ను ఓనప్ చేసుకుని ఇవాళ వచ్చిండ్రు నా ఇంటికి. అరే నువ్వు చెప్పలేరా, నాకు నువ్వు తెలియదురా అని నన్ను ఏదో వేరే క్యాస్ట్ అనుకున్నారు, నేను నార్త్ ఇండియన్ అనుకున్నారు, మోసపోయారు. నువ్వు ఎర్ర ఊర నువ్వు అది అని చెప్పి నన్ను మోసపోయారు. కొంతమంది నన్ను వేరే అనుకున్నారు. బట్ ఇవాళ వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడి నాకు సంఘీభావం తెలిపిండ్రు. ఇంత దాడి ఘోరం కదా, మన బిడ్డ మీద ఘోరం కదా అని చెప్పిండ్రు. అలాగే అందరికీ నేను పాదాభివందనం చేస్తా. అంటే నా కోసం మద్దతు తెలపలే శ్రావ్య గారు, నా ఏడుస్తున్న తల్లిదండ్రులకు చెప్పారు. ఈ ఏజ్లా నేను అలా కష్టం కలిగొద్దు. నా చిన్న పిల్లలకు వాళ్ళు ఇలా మద్దతు నిలబడ్డారు. గిరీష్కి ఒక్కడికి నిలబడలే, తన తండ్రిని కొడుతుంటే చూసిండ్రు. ఇవాళ నా చెల్లెకి నిలబడ్డారు. తన అన్నని బట్టలు చింపుకొని తీసుకొని పోయి చెప్పుల దండ వేస్తానన్నప్పుడు డిస్కషన్కి వచ్చిరు. మళ్ళా డిస్కషన్ ఈ దారికి ఎందుకు తీసిందో తెలియదు. మీరు అన్కట్ అన్ఎడిటెడ్ పెడతారు కాబట్టి మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ప్రశ్న వేయకుండా. కారం పొడి అని అన్నట్టు ఒకటి మాట వస్తుంది. మీరు నాతో డిస్కషన్ చేస్తున్నప్పుడు చెప్పారు, నేను మర్చిపోయాను. నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే మీరు అన్ఫిల్టర్డ్ పోతారు కొన్ని విషయాలలో. కారం పొడి అని గిరీష్ గారు వేసింది. కారం పొడి నా చేతులు ఉన్నప్పుడు ఇక్కడ నా దగ్గర ఉండదా? నేను ఇట్లా చేతికి ఇట్లా పెట్టుకొని ఉన్నా, మీరు ఆ వీడియోలు చూడండి, ఇట్లా పెట్టుకొని ఉన్నా, నా ముఖానికి కారం పొడి అంటదా? అప్పుడు నేను బర్నింగ్ సెన్సేషన్ నాకు ఉండదా? నా గోర్లలో కారం పొడి ట్రేసెస్ ఉండయా? ఇవే నన్ను తీసిండ్రా. నేను బాత్రూమ్లో ఉన్నా, 30 మంది వచ్చి దర్వాజాలు ఇరగొట్టి లోపలికి వస్తే మీకు భయం అవుతుందా కాదా? మా ఇంట్లో ఏమైనా మారణాదాలు ఉన్నాయా? ఇంతమంది వచ్చిరని కారం పొడి సెల్ఫ్ డిఫెన్స్ కి గంత చేయరా? ఇది తప్పా రాంగా? నేను మిమ్మల్ని అడుగుతాను. అల్ట్రా ప్రో మ్యాక్స్ కాంట్రవర్జల్ అయినా సరే నేను మీకు మాటిస్తున్నా, గిరీష్ ఈ ఛానల్ వేదికగా మాటిస్తున్నాడు. మీరు చూడు రెడీ కోడ్, మీరు రండ్రి, మా ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తా. ప్రైవేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా యూట్యూబ్ లా. అబ్సల్యూట్ గా యు ఆర్ వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఛానల్. మీకు తెలియని అనలిటిక్స్ ఏముంటాయి మేడం? ఇంకా నాకు తెలియదు. నేను ఐటీ ప్రో కాదు, కంటెంట్ ప్రో. మీరు చూడండి, మేబీ ఏదన్నా అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తే చేసిన ఉంటాం తప్ప, అది కూడా యూట్యూబ్ చేసి ఉంటుంది తప్ప, కాపీరైట్ అంటే కంప్లైంట్స్ అది చేసినాం తప్ప. చిత్రగుప్తు ప్రైవేట్ లో పెట్టిన దాఖలాలు లేకపోతే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే గవ్వే ఉంటాయి తప్ప ప్రైవేట్ లో పెట్టిన దాఖలాలు. ఐ విల్ గివ్ యూ ది అనలిటిక్స్. అన్కట్, అన్ఫిల్టర్డ్, అన్ఎడిటెడ్ అని మనం మాట్లాడతాం కదా. మేము కూడా మీ తోబుట్టువులమే అంట, మేము కూడా గదే ఊపిరితో పోసుకున్నాం. నిజం నిష్పక్షపాతంగానే చెప్పినాం చిత్రగుప్తుల. హానెస్ట్లీ
వ్యక్తిని ఎప్పుడు మేము టార్గెట్ చేయలేదు, సిస్టమ్ ని టార్గెట్ చేసినాం. సిస్టమ్ మంచిగా అయితే అందరం ఉంటాం కదా అని అనుకున్నాం. అది ఎవరెవరికి ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. ఫైనల్ గా బీజేపీ పార్టీకి ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇందాక అడిగాను, మీరు ఎండ్ ఇచ్చేసాను. నేను వాళ్ళ పోరండి, నేను వాళ్ళతోనే ఉంటా, నేను అనేది వస్తా. నాకు వేరే పెద్దగా ఆప్షన్స్ ఏముంటాయి? నేను ఇప్పుడు ఆప్షన్స్ పోతే శ్రావ్య గారే నాతో ఇంటర్వ్యూ చేస్తావు, అరే గిరీష్ గా నువ్వు ఆ రోజు ఏమో మాట్లాడినావు పెద్ద పెద్ద మాటలు, ఏంద్రా ఈ రోజు దారి తప్పినవా? ఈ ఎంబారస్మెంట్ నేను తీసుకోలేను. బెటర్ లేట్ దాన్ నెవర్. ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ లలో నేను రాను. సో నా మీద ఏమైనా ఆరోపణలు ఇవన్నీ ఏవైతే ఇప్పుడు వస్తున్నాయి కదా, మహిళలను అట్లా అన్నా అని, దయచేసి దాన్ని ఉంటే రన్రీ. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. చట్టం నాకేం నా మీద ఏం అడ్వర్స్ డెసిషన్ ఇస్తుంది పక్కకు. నేను మీకు మానవత వాది లెక్క చెప్తున్నా, ఫస్ట్ నేనే శిక్షించుకుంటా. బికాజ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై పేరెంట్స్. శ్రావ్య గారు, నేను మా నాన్నను చూడాలి. మా నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి, మా అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నా కొడుకు ఒక మూర్ఖుడు, నేను తట్టుకున్నది. నేను ఇప్పుడు ఏదో సెంటిమెంట్ గా చెప్తలేను, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ నా ఫ్యామిలీ లేదు. యు హావ్ సీన్ మై సిస్టర్. ఆయన తన ఉక్రోషం మీరు చూసిరు, ఆమె అగ్రెసివ్ గా ఎట్లా మాట్లాడుతుందో మీరు చూసిరు. దాన్ని నేను క్షమాపణ కూడా చెప్తాను, ఆన్ రికార్డ్ చెప్తున్నా. బట్ తన అన్నని దాడి చేస్తుంటే చూసింది, భయానికి మాట్లాడింది. యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ టు మీ. యు ఆర్ అంటే నేను అట్లా అని చెప్తలేను, ఏదో మీరు నాకు చుట్టాలని చెప్తలేను. యు హావ్ కేమ్ టు మై హౌస్, యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ టు మీ. నాకు అతిథి మీరు, అతిథి అని అన్నప్పుడు నేను నిజంగా చెప్తున్నా. సో ఐఎమ్ రెండరింగ్ ఏ సారీ. ఏదైనా అట్లాంటి ఇష్యూలు జరిగినాయి ఇక్కడ, ఇదే సాక్షిగా. దర్వాజాలు, చిన్న పిల్ల, నిన్న మీరు దాన్ని చూసినుంటే మీరే పరిచయం అవుతుండే. చిన్నది అది పట్టుకొని నానా నీకేం కాలేగా, నానాని అది ఎంత ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లోకి పోయింది శ్రావ్య గారు, దానికి ఏం నాలెడ్జ్ ఉంటుంది? బట్ ఆ దాడి దానికి మెంటలీ రిజిస్టర్ అయింది. నాన్నకు వీడియో కాల్ చేయొచ్చా, ఇంకా కొడుతూనే ఉన్నారా అన్న మాటలు మాట్లాడుతుంది. నాకు ఇంకా బాధ ఏమేస్తుందంటే, దగ్గర 11:30కి అల్లటికి పారిపోయిండ్రు, ఒక కార్లో పారిపోయిండ్రు వాళ్ళు. ఒక మనిషిని ఇచ్చి నేను పంపించిన. ఇంత పెద్ద మాబ్ వచ్చి, మీరు ఒక మహిళ అర్థం చేసుకుంటారు, నేను ఒక 2 పిల్లల తండ్రిని. ఈ మాబ్ వచ్చిన పిల్లలను కిడ్నాప్ చేస్తే నేను ఆడపిల్లల తండ్రిని. బలం బలహీనత అందరికి ఉంటాయి. నేను ఎవరికి నీకు నాతో ప్రాబ్లం కదరా, ఈ ఇంటికాడికి ఎందుకు, ఈ ఇంటికాడికి ఎందుకు అని అనేది నా బాధ. అదే నా కుటుంబాన్ని ఏమంటారు కోపం కూడా. రేపేమన్నా అయితే ఎట్లా, ఎవరు రెస్పాన్సిబుల్? న్యాచురల్ గా మా అమ్మ నాన్న అందరికీ నార్మల్ గా రోజు వస్తుంది, కాదని అంటలేను. బట్ నా మూలంగా అలా ఒక గుండెపోటు అదొచ్చే ఇది నాకు జీవితాంతం ఎట్లా పిన్ పాయింట్ ఉంటుంది శ్రావ్య గారు? ఒక మానవత వాది లెక్క అడుగుతున్నా, ఓ తోటి యూట్యూబర్ లెక్క అడుగుతున్నా. మీరే నన్ను, నువ్వు జర్నలిస్టే కాదు గిరీష్ గారు, సో మీకు ఒక హై ఉందా ఇచ్చుకుంటే నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చెప్తాడా? నేను దొంగ కేసులు పెట్టాలని అంటే నా ఇంట్లో కూడా 1 కిలో బంగారం ఉండే పోయింది, 5,000 రూపాయలు ఉన్నాయి పోయినాయి, నేనేం వేయలేదే. నేను అబ్సల్యూట్ గా ఇది అయింది, ఇది జరిగిందనే రాసిన కదా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. లాస్ట్లీ, పోలీస్ డిపార్ట్మెంట్ జరా యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి. నేను ఫోన్ చేసినప్పుడు ఏమైంది సార్, అసలు లొల్లైంది అంటే, నా ప్రాణం పోయినాక పోస్ట్ మార్టం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీరు ప్రాణం మాటలు ఎందుకన్నా, గిరీష్ అనే పాట పక్కకు పెట్టి, యు ఆర్ వర్కింగ్ గ్రౌండ్లలో కూడా మీ డైనమిజం నేను చూసిన. ఒకటి నా విజ్ఞప్తి ఓకే టీవీతో ఏందనంటే, అట్లీస్ట్ ఒక ఓకే అనే తత్వం పోలీసులలో మీరు కూడా తీసుకురావాలా. ఏందనంటే, ఫస్ట్ సందర్భానికి పోవాలా, ఆ ఘటన స్థలానికి పోవాలా, తర్వాత పంచాయతీ చేద్దాం. ఆడు బతుకుంటే కదా ఇది క్రిమినలా మంచోడా అన్నది డిసైడ్ చేస్తుంది. పోయిన తర్వాత ఏముంటుంది శ్రావ్య గారు? ఇది ఒక్కటంట, గిరీష్ గారి కేస్ స్టడీ, ఒక కేస్ స్టడీ కావాలా, పోలీసులు వచ్చి కాపాడాలా. బరాత్కి తీసుకొచ్చినట్టు నన్ను కారెక్కిస్తే కాదు అని అంట. అంతే. ఓకే అన్న, డెఫినెట్ గా సారీ టు హియర్ ఆల్ దీస్. బట్ మీరు లైక్ ఇక ముందు మళ్ళీ ఛానల్ కూడా మళ్ళీ కొనసాగిస్తారు, రన్ చేస్తారు అంటున్నారు కాబట్టి, అతి త్వరలో మళ్ళీ బీజేపీలో యువర్ బ్యాక్ అంటే ఆ ఫ్యామిలీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీల్ గా ఉండొద్దు అని మాత్రం నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో డెఫినెట్ గా మీడియా అండ్ బీజేపీ సైన్యం అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.